ఒమన్లో ఇరాన్ అమెరికా చర్చలకు కూర్చున్నాయి. అణ్వస్త్ర కార్యక్రమం కింద యురేనియం శుద్ధి నిలిపివేయడమే మెయిన్ ఎజెండా కాగా అమెరికా చివరి నిమిషంలో ఇరాన్లోని మానవ హక్కుల ఉల్లంఘన, బాలిస్టిక్ మిసైల్స్ అంశాలను కూడా చేర్చింది. దీంతో వళ్లు మండిన ఇరాన్ తమ దేశంలోని సీక్రెట్ మిసైల్ సిటీలో ఓ బాలిస్టిక్ మిసైల్ను రెడీ టు లోడ్ మోడ్లోకి మార్చి మోహరించింది. దీంతో ఓవైపు చర్చలు, మరోవైపు దాడులకు సిద్ధమైనట్లయింది. దీంతో చర్చల్లో ఏ మాత్రం తేడా వచ్చినా మరోసారి మిడిల్ ఈస్ట్లో యుద్ధం ప్రారంభమయ్యేలా ఉంది. ఒమన్ టాక్స్ లో డీల్ ఓకే అయితే సరే, లేదంటే యుద్ధమేనా? ఇరాన్లోని అమెరికన్లు వెంటనే తరలిపోవాలని అమెరికా వార్నింగ్ అందుకేనా? ఇరాన్లోని తమ పౌరులు తక్షణమే దేశం విడిచి వెళ్లాలని అమెరికా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అక్కడ పెరుగుతున్న అశాంతి, ప్రయాణ అంతరాయాల నేపథ్యంలో ఈ సూచన ఇచ్చింది. సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి తమ సహాయంపై ఆధారపడకూడదని, సొంత ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇరాన్లో భద్రతా ఆందోళనలు, కమ్యూనికేషన్లపై ఆంక్షలు, రవాణా మార్గాల్లో అనిశ్చితి వంటివి పౌరుల భద్రతకు ముప్పు తీసుకువస్తున్నాయని వర్చువల్ యుఎస్ ఎంబసీ పేర్కొంది. ఒమన్లో అమెరికా ఇరాన్ చర్చల నేపథ్యంలో తాజా హెచ్చరికలు, ఏర్పాట్లు సంచలనం కలిగిస్తున్నాయి. చర్చలకు ఓపెన్ గానే ఉన్నామని చెప్తూనే డీల్ కుదరకపోతే ఇరాన్ చాలా వరస్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తుందంటూ ట్రంప్ హెచ్చరిస్తున్నారు. కేవలం అణ్వస్త్ర కార్యక్రమం గురించి మాత్రమే కాకుండా ఖండాంతర క్షిపణులు, ఇరాన్లోని మానవ హక్కుల ఉల్లంఘనపైన చర్చలు జరగాలని ట్రంప్ చెప్తున్నారు. అయితే చివరిలో చేసిన ఈ మార్పుపై ఇరాన్ ఆగ్రహంగా ఉంది. ఫలితంగా సరిహద్దుల దగ్గర ఓ పెద్ద ఖండాంతర క్షిపణిని మోహరించింది. అంతేకాదు, జరిగే చర్చల్లో పరస్పర గౌరవం, హేతుబద్ధత ఉండాలంటూ ఇరాన్ ఫారెన్ మినిస్ట్రీ టాప్ డెలిగేట్ అబ్బాస్ అరాగ్జీ ట్వీట్ చేశారు. ఒమన్ విదేశాంగ మంత్రి అల్ బసైదీ మధ్యవర్తిత్వంతో అమెరికా తరపున స్టీవ్ విట్కాఫ్ చర్చలకు అబ్బాస్ అరాగ్జీ కూర్చున్నారు. ఈ చర్చలకు ట్రంప్ అల్లుడు జేర్జ్ కుష్నర్ కూడా హాజరు కావడం ఇందులోని బిజినెస్ కోణాన్ని తేటతెల్లం చేస్తోంది. ఓవైపు చర్చల్లో పాల్గొంటూనే అమెరికా ఇరాన్లోని తమ దేశవాసులను అక్కడి నుంచి బయటపడాలని కోరడం గమనించాలి. అధికారిక తరలింపు, ఇతర సహాయ కార్యక్రమాలకు అందుబాటులో ఉన్న వనరులు చాలా పరిమితంగా ఉన్నాయని, ప్రజలు సొంతంగా ఇరాన్ నుంచి బయటపడే మార్గాలను ఏర్పాటు చేసుకోవాలని, సురక్షిత దేశాలకు తరలి వెళ్లాలని అమెరికా ఎంబసీ తేల్చి చెప్పింది. ఇరాన్లో దేశవ్యాప్తంగా సాగుతున్న నిరసనల కారణంగా అధిక భద్రతా చర్యలు అమలులో ఉన్నాయి. రహదారుల మూసివేత, ప్రజా రవాణాకు అంతరాయాలు, అలాగే ఇంటర్నెట్, మొబైల్, ల్యాండ్ లైన్, జాతీయ ఆన్లైన్ నెట్వర్క్ సేవలు అందుబాటులో ఉండట్లేదు. అంతేకాదు, భారత్ సహా పలు దేశాలకు చెందిన పౌర విమానయాన సంస్థలు ఇరాన్కు చాలా పరిమితంగా విమానాలను నడుపుతున్నాయి. అమెరికన్లు వీలైతే పొరుగు దేశాలైన టర్కీ, అర్మేనియా వంటి దేశాలకు భూమార్గం ద్వారా వెళ్లడాన్ని పరిశీలించాలని అమెరికన్ ఎంబసీ తమ దేశ పౌరులకు సూచించింది. వెంటనే బయలుదేరలేని వారు తమ నివాసం లేదా మరేదైనా సురక్షితమైన భవనంలో ఆశ్రయం పొందాలని పేర్కొంది. ఆహారం, మంచినీరు, మందులు వంటి నిత్యావసర సామగ్రిని నిల్వ చేసుకోవాలని, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కమ్యూనికేషన్ కోసం ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసుకోవాలని ఎంబసీ అధికారులు కోరారు. అమెరికా, ఇరాన్ ద్విజాతీయత పౌరులకు ప్రత్యేక ప్రమాదాలు ఉన్నాయని హెచ్చరించారు. ఇరాన్ పాస్పోర్టులతో మాత్రమే దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని సూచించింది. అమెరికా పాస్పోర్టు చూపినా లేదా అమెరికాతో సంబంధాలు ఉన్నాయని వెల్లడించినా ఇరాన్ అధికారులు తక్షణమే నిర్బంధించవచ్చని హెచ్చరించింది.